అందరికీ నమస్కారం అండి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అనేది అసాధ్యం. అది జరగని పని. అది ఒక కలగానే మిగిలిపోనుందని చెప్పేసి అప్పట్లో చాలామంది మాట్లాడుకునేవాళ్ళు. నిజంగా చాలామందిలో కూడా అదే భావన ఉండిపోయింది. అయితే ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ వాళ్ళు ఏదైతే వాళ్ళు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తలకిందులు చేస్తూ తెలంగాణ అయితే ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. ఈరోజు సగర్వంగా నిలబడింది. అయితే తెలంగాణ పట్ల జరుగుతున్న వివక్ష, తెలంగాణ పట్ల జరుగుతున్న నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా పోరాడాలి, నీళ్లు నిధులు నియామకాలు అనే స్లోగన్తో 2001లో కేసీఆర్ గారు టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీని స్థాపించారు. అనేక మందిని కూడగట్టి, ప్రజా కవులను, ప్రజా గాయకులను కూడగట్టి వాళ్ళ ఆటలతో, వాళ్ళ పాటలతో తెలంగాణ ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. ప్రొఫెసర్ జయశంకర్ గారు, ప్రొఫెసర్ కోదండరామ్ గారు లాంటి గొప్ప వ్యక్తుల సహకారంతో, శ్రీకాంతాచారి గారు లాంటి గొప్ప మహానుభావుడి బలిదానాలతో, ఎంతోమంది పోరాటాలతో తెలంగాణ అయితే ఈరోజు ప్రత్యేక రాష్ట్రంగా నిలబడింది. అయితే 2009లో జరిగిన ఒక సంఘటన ఈ తెలంగాణ ఉద్యమానికి ఒక టర్నింగ్ పాయింట్. అదేంటంటే కేసీఆర్ గారు అప్పుడు నిరాహార దీక్షకు దిగారు. నిరాహార దీక్షకు దిగటం వల్ల ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోయింది. దాదాపు ఆయన చావు అంచుల వరకు వెళ్ళొచ్చారు. సో దీంతో అప్పటి యూపీఏ గవర్నమెంట్ దిగొచ్చింది. కేసీఆర్ గారిని వెంటనే హైదరాబాద్ నిమ్స్కి తరలించారు బలవంతంగా. తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ఏర్పాటుని ప్రారంభిస్తున్నామని చెప్పేసి వాళ్ళు ప్రకటించారు. కానీ ఆ కమిటీలు ఈ కమిటీలు అని చెప్పేసి కాలయాపన అయితే చేశారు. మొత్తానికి 2014 జూన్ 2న తెలంగాణ అయితే అధికారికంగా ఏర్పాటైంది. సో కాబట్టి ఈరోజు టీఆర్ఎస్, ఇప్పటి బీఆర్ఎస్ 25 ఆవిర్భవించి 25 వసంతాలు పూర్తి చేసుకొని 26వ వసంతంలో అడుగుపెట్టబోతున్న సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షుల వారు, తెలంగాణ జాతిపితగా పేరొందినటువంటి వ్యక్తి కేసీఆర్ గారికి, ఇతర బీఆర్ఎస్ నాయకులందరికీ కూడా మా ఛానల్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ప్రొఫెసర్ జయశంకర్ గారిని ఈ సందర్భంగా స్మరించుకుంటూ ఆయన కూడా తెలంగాణ జాతిపితగా అభివర్ణిస్తారు తెలంగాణ ప్రజలు. ఈ సందర్భంగా వాళ్ళందరికీ వాళ్ళ త్యాగాలు, శ్రీకాంతాచారి గారు లాంటి గొప్ప వ్యక్తుల త్యాగాలను కూడా స్మరించుకుంటూ, శ్రీకాంతాచారి గారు కూడా నిజంగా ఆయన కూడా ఒక తెలంగాణ జాతిపిత. శ్రీకాంతాచారి గారు కూడా ఆయనకి ఆ స్థానం ఇవ్వాల్సిందే. చాలా గొప్ప బలిదానం చేశారు ఆయన, శ్రీకాంతాచారి గారు. కాబట్టి ఈ సందర్భంగా వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, బీఆర్ఎస్ పార్టీ అనేది రాష్ట్ర రాజకీయాల్లో కాదు, కేంద్ర రాజకీయాల్లో కూడా ముఖ్య పాత్ర వహించాలి. ప్రజల తరపున నిరంతరం పోరాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై తెలంగాణ.